అనిల్ యాదవ్ గారికి బౌద్ధ శాసనసభ సభ్యులు గౌరవ పెద్దలు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారికి ఘన స్వాగతం, ధన్యవాదాలు, జై భీములు. ఇప్పుడు ఈ రథయాత్ర నేరేడుగొండ సెంటర్ వరకు కొనసాగుతుంది. ర్యాలీ కొనసాగి అక్కడ సభ ఉంటుంది కాబట్టి అందరూ ర్యాలీగా అక్కడికి అందరం వెళ్దామని కోరుతా ఉన్నా. అట్టడుగు అణగారిన వర్గాలైనటువంటి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల పేదల కోసం, అగ్రకుల పేదలకు కూడా న్యాయం చేయాలని సాగుతున్నటువంటి ఈ రథయాత్ర ర్యాలీ నేరేడుగొండ సెంటర్ అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి అందరూ ర్యాలీగా రావాల్సిందిగా. ఇప్పుడు అట్లాగే నేరేడుగొండలోకి ప్రవేశించిన మా భూమి రథయాత్ర సభకు హాజరైనటువంటి గౌరవ బౌద్ధ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌడ సంఘం నాయకులు సంతోష్ గౌడ్ గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య గారికి, మాదిగ కుల సంఘం నాయకులు గాజుల రాజు గారికి, గంగన్న గారికి, జోల సంతేష్ అంబేద్కర్ సంఘం నాయకులు, మండల నాయకులు గంగయ్య గారికి, ఆ తర్వాత మాల సంఘం నాయకులు నక్క మహేందర్ గారికి, చేయుత ఫౌండేషన్ నాయకులు రమణ గారికి, మరియు రాష్ట్ర నాయకులు అనిల్ లక్ష్మణ్ గారికి, జిల్లా నాయకులు గణేష్ గారికి, మానవ హక్కుల సంఘం జిల్లా నాయకులు డాక్టర్ అమృత్ గారికి, లంబాడి బంజారా సంఘం నాయకులు యజ్పాల్ రావు గారికి, యశ్వంత్ గారికి, వండేర సంఘం నాయకులు శ్రీనివాస్ గారికి, ఇంకా ఈ సభలో హాజరైనటువంటి ఎంపీపీ గారు సజన్ గారికి, క్షమించాలి, ఇంకా అనేక మంది నాయకులకు, కుల సంఘాల నాయకులకు, నేరేడుగొండ గ్రామాన్ని కట్టి ఈ ఊరిని నిర్మించి ఈ నేరేడుగొండలో చుట్టుపక్కల వేల ఎకరాల భూమిలో పంటలు పండించి ఈ దేశ సంపదలో మన రక్త మాంసాలని అర్పితం చేసిన నేరేడుగొండ భూమిపుత్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ రెండు చేతులతో నమస్కారం, జై భూములు తెలియజేస్తున్నా. జై భారత రాజ్యాంగం. ఈరోజు ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన ఆదిలాబాద్ పట్టణంలోనే 2 నెలల క్రితం ప్రారంభమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ రథయాత్ర ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం? దీని లక్ష్యం ఏమిటి? తెలంగాణ గడ్డ మీద 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉన్నాం. మనం ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 కోట్ల మంది జనాభా ఉంటే 3,50,00,000 మంది పైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీ ప్రజలు ఉన్నాం. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి రాజ్యంలో వాటా లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలైన 90% ప్రజలకి భూమిలో వాటా లేదు, సంపదలో వాటా లేదు, పరిశ్రమల్లో వాటా లేదు.
విద్య లేదు, వైద్యం లేదు, పౌష్టికాహారం లేదు. ఈ దేశంలో మనం పౌరులమా, మనుషులమా? అసలు మనకి మానవ హక్కులు ఉన్నాయా లేవా అన్నంత అనుమానంగా ఈ దేశంలో మనం బతుకుతున్నాం, ఈ తెలంగాణలో బతుకుతున్నాం. అలాంటి మన ప్రజలకి రాజ్యం కావాలి, అలాంటి ప్రజలకి భూమి కావాలి, సంపద కావాలి, మానవ హక్కులు కావాలి. అంతిమంగా తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మీద మన బిడ్డ కూర్చోవాలనే ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ రాజ్యాన్ని మనం పరిపాలించొద్దా? ఈ దేశాన్ని మనం పరిపాలించొద్దా? శ్రమ దగ్గర మనం, రక్తమాంసాలు అర్పితం చేసే కాడ మనం, బలైపోయే దగ్గర మనం, సంపద సృష్టించే కాడ మనం, మొత్తం సర్వసంపదలు సృష్టించి ఓట్లేసే బానిసలుగా ఉన్నాం తప్ప రాజ్యాన్ని ఏలే పాలకులుగా ఎందుకు లేవు? మానవ హక్కులు ఎటుపోయినాయి? ఈ రాజ్యాంగం ఎందుకు అమలు కావడం లేదు? ఈ భూమి ఎందుకు లేదు? ఇలాంటి ప్రశ్నల ఫిరంగుల్ని పేల్చడానికి, రాజ్యాన్ని ప్రశ్నించడానికి, అంతిమంగా రాజ్యాన్ని ఏలి మన సర్వ హక్కును సాధించడానికే ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సమరాన్ని ప్రారంభించి ఈ రోజు నేరేడుగొండ గ్రామానికి వచ్చామని మీ అందరికీ తెలియజేస్తాము. ఈ రోజు కులగణన జరిగింది. కులగణన ఎందుకు జరిగింది? ముదిరాజులు ఎంతమంది, మాలోళ్ళు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, లంబాడీలు ఎంతమంది, ఆదివాసీలు ఎంతమంది అని ప్రతి కులాన్ని లెక్క పెట్టాలనే మాట ఎందుకు బయటకు వచ్చింది? కారణం ఏమిటి? ఓటు హక్కు ఎందుకు వచ్చింది? ప్రతి మనిషికి విలువనియాలనే మాటలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఈ ఒకప్పుడు లేవే. ఈ మాటలు పరంపర ఎందుకు సమాజంలో సాగుతా ఉంది అంటే, ఈ సమాజంలో అందరికీ సమానత్వం కావాలని ఎంతో మంది మహనీయులు కొట్లాడబట్టి, ఎంతో మంది మహనీయులు యుద్ధం చేయబట్టి ఆ మాటల యొక్క పరంపర మొత్తం ఈ రోజు రాజ్యాంగబద్ధంగా సాగుతూ ఆ ప్రయాణం భారత రాజ్యాంగంలో మనందరికీ సమాన వాటా కావాలని ఒక అధిశాసన రూపంలో రాజ్యాంగం రాయబడింది. నీ వాటా ఎంత, నీ వాటా ఎంత అని మనందరి పేర్లని ఈ రోజు రాజ్యాంగంలో రాయబడింది. ఎందుకోసం? ఒక సమానత్వ యుద్ధం జరగబట్టి. ఆ సమానత్వ యుద్ధంలో బుద్ధుడు ఉన్నాడు, ఆ సమానత్వ యుద్ధంలో శివాజీ మహారాజు ఉన్నాడు, ఆ సమానత్వం కోసం పోరాటం చేసిన యుద్ధంలో కబీర్ దాస్ ఉన్నాడు, రవిదాస్ ఉన్నాడు, శివాజీ మహారాజు ఉన్నాడు, సాహు మహారాజు ఉన్నాడు, జ్యోతిరావు ఫూలే ఉన్నాడు. ఈ సమస్త పోరాటంతో ఇగో కర్ణాటకలో బసవేశ్వరుడు అనేటువంటి సమానత్వంగా పరిపాలించిన ఒక రాజు పుట్టిండు. ఈ సమానత్వం కోసం సాహు మహారాజు పుట్టిండు. ఈ సమానత్వ యుద్ధంలో ఓ ములాయం సింగ్ యాదవ్ పుట్టిండు, ఓ కరుణానిధి పుట్టిండు, ఓ లల్లు ప్రసాద్ యాదవ్ పుట్టిండు. అనేక రాజ్యాలు అందరం సమానంగా బతకాలనే రాజ్యాలు పుట్టినాయి. మరి అలాంటి రాజ్యాలు పుట్టిన ఈ దేశంలో 2,50,000 ఎకరాలు ఉన్న భూస్వాములు ఉన్నారట తెలంగాణలో ఒకప్పుడు. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 2,50,000 ఎకరాలున్న భూస్వాముల నిలయమైన ఈ తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం మన తెలంగాణ గడ్డ మీద ఎందుకు స్థాపించకూడదు? మన ఓటు ఖడ్గంతో మన రాజ్యం ఎందుకు రాకూడదు? అందుకోసమే తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించాలి, పేదల రాజ్యాన్ని స్థాపించాలి. ఎస్సీ ఎస్టీలు బీసీలంతా ఒక్కటై ఈ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపిస్తే ఈ భూమిని పంచుకుంటాం, ఈ సంపదను పంచుకుంటాం, ఇవన్నీ పంచుకుంటాం. మన చేతికే రాజ్యం వస్తే ఇక ఈ నేరేడుగొండ ఈ ప్రాంతం మొత్తాన్ని, కేరళలో మున్నార్ అని ఒక ప్రాంతం ఉంది, అది అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతం ప్రపంచంలోనే. దాదాపు 50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆ టూరిస్టులో, కాంట్రాక్టో పర్మనెంటో. అంత పెద్ద టూరిస్ట్ పార్కుగా ఇది ఎందుకు ప్రారంభించకూడదు? దీనికోసం మనం ఎందుకు యుద్ధం చేయకూడదు? అట్లా సృష్టించాలనుకుంటే క్రియేటివిటీతో ఎన్నైనా సృష్టించవచ్చు. కానీ రాజ్యం మన చేతిలో ఉండాలి, పాలన మన చేతిలో ఉండాలి. మనలో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ అవి అమలు కావాలంటే రాజ్యం మన చేతిలో ఉండాలి. అందుకోసం తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీ రాజ్య స్థాపన కోసం సాగుతున్న ఇంత పెద్ద పోరాటంలో అందరం కలిసి రావాలి, కలిసి పోరాడాలి. అడగకపోతే మౌనంగా ఉంటే దోపిడీ జరుగుతూనే ఉంటది. మన మౌనం హత్య చేసేవాడి కన్నా ప్రమాదం. మన మౌనంగా మనం ఇంట్లో ఉండి మన ఫోన్లు, మన టీవీలు, మన తిని ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులు వండుకుంటూ ఎవరికెవడు పట్టించుకోకుండా ఉంటే జరుగుతున్న హత్యల్లో, జరుగుతున్న దోపిడీలో మౌనంగా ఉన్నవాడు కూడా వాటాదారుడు అవుతాడు, భాగస్వామి అవుతాడు. కాబట్టి ఈ యుద్ధంలో మనం భాగస్వాములు కావాలి. అందుకోసం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఈ పోరాటంలో 2 నెలల నుంచి ఆదిలాబాద్ ప్రాంతంలో పర్యటిస్తాం. ఒక్కొక్క మండలంలో ఒకరికి కనక మేడలు ఉండడం ఏంటి, ఒకరికి పసిడి మేడలు ఉండడం ఏంటి, ఒకరికి మట్టి గోడలు ఉండడం ఏంటి? ఏంటి అసలు ఈ అర్థం? బంగారంతో కట్టిన గోడలు ఒకటి ఇంటికి, మట్టి గోడలతో మట్టి రాలిపోయే ఇంట్లో ఒక ఇంటికి. కారణం ఏంటి?
తిండి లేకుండా ఒకడు బతుకుతుంటే బంగారం తిని ఒకడు బతుకుతుంటాడు. కారణం ఏమిటి? ఒకడు వేల కోట్ల రూపాయల హాస్పిటల్లో చూయించుకుంటుంటే ఒకడు వైద్యం లేక మరణించడం ఏమిటి? 30 ఏళ్ల పోరగాడు. ఏమిటి ఈ గతి? దీని కారణం ఏంటి? ఈ అంతరాలు తొలగించడానికి, ఈ తారతమ్యాలు తొలగించడానికి, ఈ తేడాన్ని తొలగించడానికి అనేకులు దుఃఖితులై వాళ్ళ ఉద్యమాల రూపంలో, తాత్విక రూపంలో, పోరాట రూపంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలే క్రమక్రమంగా అది నైతిక వాక్యమై, అది అధిశాసన రూపమై చట్టాలు అయిపోయినాయి. అలాంటి పోరాటాలు జరగబట్టే ఈ సమాజం అంతో ఇంతో మారింది. ఆనాడు అంబేద్కర్ 30 ఏళ్ళు యుద్ధం చేసిండు ఈ దేశ అగ్రవర్ణాల మీద. మాకు ఈ రాజ్యంలో వాటా ఎందుకు ఉండకూడదు? మా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి చట్టసభల్లో మాకు ఎందుకు వాటా ఉండొద్దు? మా వాడు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు? మా వాడు ఎందుకు ఎంపీ కావద్దు? మేము ఎందుకు ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోవద్దని అంబేద్కర్ తన రక్త మాంసాలు కరగ తీసుకొని యుద్ధం చేయబట్టే ఈ రోజు అనిల్ జాదవ్ అసెంబ్లీలో కూర్చున్నాడు అన్న సంగతి మనం మర్చిపో. అంబేద్కర్ తన జీవితం మొత్తం పోరాడిండు. అంత పెద్ద పోరాటం అంబేద్కర్కి ఎవరిచ్చారు? సాహు మహారాజ్ అనేటువంటి ఒక రాజ్యం ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ల దూరం పోతే సాహు మహారాజ్ అని కొల్హాపూర్ రాజ్యం ఉన్నది. ఆ కొల్హాపూర్ సాహు మహారాజ్ రాజ్యంలో ఒక అంటరాని వాడికి నడి రోడ్డు మీద హోటల్ పెట్టించి అందరు ఇక్కడ ఛాయ్ తాగండి రా అని ఒక చట్టం హుకుం చేస్తే బ్రాహ్మణుడు అగ్రవర్ణాలు కూడా వచ్చి ఆ ఒక అంటరాని వాడు హోటల్ పెడతాడు, ఛాయ్ తాగడానికి పోయారు. అంటరాని వాడికి, బీసీలకి, ఎస్టీలకి అందరికి చదువుకునే దాంట్లో వాటా ఇచ్చాడు సాహు మహారాజ్. ఆ సాహు మహారాజు కొల్హాపూర్ మున్సిపల్లో ఒక చట్టసభల్లో మన అణగారిన వర్గాల వ్యక్తిని తీసుకుపోయి ఆ మున్సిపల్ చైర్మన్ గా చేసిండు. అలాంటి సాహు మహారాజ్ అంబేద్కర్ చదివించిండు. అంబేద్కర్ యుద్ధం చేసిండు. ఆ యుద్ధంలో అనిల్ జాదవ్ ఎమ్మెల్యే అయ్యిండు. ఎంత పెద్ద పోరాటం! మరి సాహు మహారాజుకి ఎవరు ఈ జ్ఞానం ఇచ్చిండు? జ్యోతిరావు ఫూలే జ్ఞానం ఇచ్చిండు. మరి జ్యోతిరావు ఫూలేకి జ్ఞానం ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చారు? శివాజీ మహారాజు యొక్క యుద్ధమే జ్యోతిరావు ఫూలే యుద్ధం చేయడానికి కారణం. మరి శివాజీ మహారాజుకి ఎవరిచ్చిండు ఈ జ్ఞానం? సంత్ కబీర్ దాస్ ఇచ్చిండు. సంత్ కబీర్ దాస్కి ఎవరిచ్చిండు ఈ జ్ఞానం? ఈ దేశంలో గౌతమ బుద్ధుడి యొక్క పోరాటంతో బయటికి వచ్చినటువంటి అశోక మహాచక్రవర్తి ఆ జ్ఞానం యొక్క పరంపరే కబీర్ దాకా వచ్చింది. ఈ జ్ఞానం అంతా రవిదాస్ దాకా వచ్చింది. అలాంటి జ్ఞానానికి నిలయమైన జంబూ ద్వీపంలో సమానత్వం కోసం యుద్ధం జరిగింది. ఆ సమానత్వం బలవంతుడు బలహీనుని బిక్క తింటే, బలవంతుడు చేతిలోనే భూమి, రాజ్యం, సంపద ఉంటే బలహీనుడు బతకలేక ఏడ్చుకుంటూ కొన్ని కోట్ల మంది బలహీనులు చచ్చిపోతుంటే బలవంతుడి చేతిలో నుంచి విడిపించారు బలహీనుడు. బలవంతుడి చేతిలో ఉండడం ఏంటి? రాజ్యం, భూమి, సంపద అని అనేక మంది యుద్ధం చేయడంలో సమానత్వం అనే యుద్ధ కారణంగా ఈ సమాజం మారుకుంటూ వచ్చింది. ఇంత మాట మీకు ఎందుకంటే చెప్తున్నానంటే అమ్మా, ఇలాంటి యుద్ధంలో మనందరం పాల్గొనాలి. మనందరం భాగస్వాములైతే ఈ దేశంలో ఉన్న సంపద అంతా నెత్తికింత తలకింత అని వాటా సమానంగా పంచబడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కులగణన అనేది వాళ్ళు నాటకానికి బయలుదేరినరా, దేనికి బయలుదేరినరో తెలియదు కానీ మొత్తానికి కులగణన అనేది బయటికి వెళ్ళింది. దాన్ని మెడలు బట్టి అమలు చేయించే బాధ్యత మన నెత్తి మీద ఎంచుకోవాలి. కులగణన లెక్క పెట్టిన తర్వాత 90 మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారని తెలిసిన తర్వాత 4% లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఒక రెడ్డి కులస్తుడు ఎట్లా ఆ పీఠం మీద కూర్చుంటాడో లెక్క తేల్చాల్సిన సందర్భం ఆసనమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిపోయి ఆ పీఠాన్ని మా బీసీఎస్సీ ఎస్టీలకు ఉపజెప్పు, మా రాజ్యం ఎట్లుంటుందో చూపిస్తాం ఈ తెలంగాణకి. అంతేగాని ఉత్తర లెక్క పెట్టి నాటకాలు చేసి గౌడోళ్ళు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, లంబడోళ్ళు ఎంతమంది ఉన్నారు, లెక్క చెప్తే కుదరదు. లెక్క చెప్పినవా వాటా తేల్చాలా, లెక్క చెప్పినవా భాగం పంచాలా, లెక్క చెప్పినవా ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొని మా అణగారిన బిడ్డలకి ఆ సింహాసనం ఒప్పుచెప్పు. లేదంటే నీకు లంబడోళ్ళ ఓటు కావాలా, మాదిగోళ్ళ ఓటు కావాలా, కానీ మాకు రాజ్యంలో మాత్రం వాటా అయ్యవా? అది ఏమి న్యాయం అమ్మా? అది ఎక్కడ న్యాయం? అందుకోసమే ఈ యుద్ధం అంతా జరగాలంటే తెలంగాణ గడ్డ మీద రాజ్యాంగంలో శాసనం రాసినా అది ఎప్పుడు అమలైద్దంటే మనం మౌనంగా ఉంటే అమలు కాదు. ఓటనే గండ్రగొడ్డలు నూరి యుద్ధానికి బయలుదేరినప్పుడే రాజ్యాంగం అమలైంది. ఒక చట్టం దానంతట దానికి అది అమలు కాదు. ఎప్పుడు ఒక చట్టం దానంతట ఎప్పుడు అది అమలు కాదు. ఆ చట్టం అమలు చేయమనే ప్రజల యుద్ధం జరిగినప్పుడే చట్టం అమలైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఇది గుర్తుపెట్టుకుంటే అటవీ భూములు వస్తాయి, అన్ని వస్తాయి. ఒకడు 3 తరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటాడు, కానీ దానికి ఆధారం లేదంటాడు.
మొన్న నువ్వు పోడు చేసుకున్నది అంటాడు. కానీ వాడు తరతరాల నుంచి పోడు వ్యవసాయం చేస్తాడు. కానీ వాడికి భూమి పట్టాలు ఇవ్వలేదు, భూమి మీద హక్కు ఇవ్వలేదు. ఎవరు అడగాలి ఈ మాటలు? ఎవరు ప్రశ్నించాలి? అందుకనే ఈ యుద్ధం జరగబోతుంది. ఆదిలాబాద్ లో ఇగో ఇలాంటి కాగితాలు అందరి దగ్గర తీసుకున్నాం. మేము పెద్ద నాయకులం కాదు, మేము ప్రజాప్రతినిధులం కాదు, కానీ ప్రజల తరఫున మాట్లాడటానికి ఒక మహోద్యమాన్ని బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని సృష్టించడం. ఈ కాగితాలు తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోదాం. అయ్యా కలెక్టర్, నువ్వు మా ఇంటికి రాలే, మా దుఃఖం ఏంటో నువ్వు తెలుసుకోలే, మా గడప దొక్కలే, మా ఇంట్లో పీరికెళ్ళినా, మా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా, మా ఇల్లు కూలిపోయినా, మా ఇంట్లో ఉద్యోగం లేకపోయినా, మేము తిండి లేకపోయినా మా ఇంటికి కలెక్టర్ రాలే. మేమే కలెక్టర్ ఇంటికి పోతాం. రేపు 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత కలెక్టర్ దగ్గర పోదాం, ఈ కాగితాలని తీసుకుపోదాం. ఆ కలెక్టర్ దగ్గర జరిగే పోరాటంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నా. అందరం కలిసి పోదాం. ఆ ఎమ్మెల్యేది అందరం కలిసి ఆ పోరాటంలో పాల్గొన్నాం. అందరం పోయి అడుగుదాం కలెక్టర్ని, అయ్యా కలెక్టర్ గారు, ఇగో ఈ కాగితాలు, ఈ సమస్యలు. కలెక్టర్ అంటే ఒక తండ్రితో సమానం. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి నువ్వు జిల్లాకి పెద్ద మనిషి, అమలు చేయి. ఇగో ప్రజల దుఃఖం ఈ కాగితాల్లో ఉంది, ప్రజల కన్నీళ్లు ఈ కాగితాల్లో ఉన్నాయి. నువ్వు అమలు చేయడానికి బయలుదేరు. నువ్వు అమలు చేయకపోతే నువ్వు అన్ఫిట్ వే కలెక్టర్గా, లేదా నీకు చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు ఏం కావాలో ఇది తీసుకొచ్చి మా ప్రజలకి. ఇలాంటి కాగితాలని జిల్లా పోరాటం చేసి తెలంగాణ గడ్డ మీద ఈ ప్రజల యొక్క విన్నతులు మొత్తాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇద్దాం. తీసుకుపోయి 5 లక్ష కాగితాలు వస్తాయా, 10 లారీల కాగితాలు వస్తాయా, తీసుకుపోయి ఆ రేవంత్ రెడ్డిని అడుగుదాం. అయ్యా నువ్వు ఈ కాగితాలుగో ఈ ప్రజల దుఃఖం, 3.5 కోట్ల మంది ప్రజల దుఃఖం, ఇది నువ్వు పరిష్కరిస్తే నువ్వు దేవుడు అవుతావు, పరిష్కరించకపోతే దెయ్యం అవుతావు. మరి దెయ్యం సెక్రటేరియట్ ఎట్లుంటుంది? ఈ కాగితాలను వేసి రేవంత్ రెడ్డిని అందులో పడేసి ఆ కాంగ్రెస్ పార్టీని కాల పెడదాం, బూడిద చేద్దాం. ఆ బూడిదలో నుంచి, ఆ అగ్నిలో నుంచి మన రాజ్యాన్ని తెచ్చుకుందాం, బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని. ఇది ఎవరి కోసమో కాదమ్మా, ఇది మనందరి హక్కుల కోసం. అడగకపోతే, పోరాడకపోతే, ప్రశ్నించకపోతే, మౌనంగా ఉంటే ఈ సమాజం పెద్దవాళ్ళ చేతిలోకి పోయి, అగ్రకులాల చేతిలోకి పోయి దోపిడీకి గురై మన బిడ్డలే చచ్చిపోతారు. అందుకనే మన బిడ్డలకి మంచి స్కూల్ కావాలన్నా, మంచి హాస్పిటల్ కావాలన్నా, మన బిడ్డలకి చేతి నిండా పని కావాలన్నా, మనకి భూమి కావాలన్నా, ఈ సమాజంలో మానవ హక్కులు రావాలన్నా మనం ప్రశ్నించాలి, పోరాడాలి, నిత్య చైతన్యంతో మేల్కొని ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.